హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచులు అండ్ టైలరింగ్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. లైనింగ్ బ్లౌజ్ కటింగు. లైనింగ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా, చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. కటింగ్ కూడా చాలా బాగా అర్థమవుతది మీకు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి అందరూ కూడా. తప్పకుండా మన ఛానల్ అనేది ఇంకా ముందుకెళ్తది మీరు లైక్ చేయడం వల్ల. వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి. ఈళ్ళైతే 2 ముక్కలు ఇచ్చారనమాట మనకు లైనింగ్ అనేది. అయితే నేను ముందు చేతులు కట్ చేస్తున్నానండి. ముందుగా మనం హ్యాండ్స్‌కి 4 మడతలేసుకోవాలి. ఇడి మడతలనేవి ఇవతల సైడ్ ఉండాలండి. డబుల్ మడత అనేది మన సైడ్ ఉండాలి. ఇవి 2 చేతులొత్తాయనమాట. అంటే నేను 4 మడతలేసాను. ముందుగా చివర ఏమన్నా హెచ్చు తగ్గులుంటే కట్ చేసేసుకొని మనం హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టుకునండి ఖర్చుతో కలిపి. అంటే ఈ హ్యాండ్‌కి చివర మనం మడతేయమనమాట చేతి పనికి. అందుకనేసి చివరి నుంచి కొలిసేసుకోవచ్చు మనం. కొంచెం ఖర్చులోకి వదిలేసుకుని, అలాగే చెయ్యి బారు కూడా కొలుసుకునండి. ఇలా ఆనమాలనేది పెట్టుకున్నామంటే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది నీట్‌గా వస్తదనమాట. ఏదైనా కూడా ముందు ఇలా కొలుసుకొని పెట్టుకున్నారనుకో అర్థమవుతది. అలాగే మనం టేప్‌తో కూడా ఒకసారి కొలుసుకుందాం. హ్యాండ్ పొడవనేది 10 ఉందండి. 10, 10.15 అలా ఉంది కొంచెం. అలాగే మనం ఈ ఆనమాల ప్రకారం సంక వైపు కూడా కొలుచుకొని ఇలా మనం సమానంగా ఆనమాలు పెట్టేసుకున్నామనుకోండి. ఇప్పుడు సంక డౌన్ అనేది ఆనమాలు పెట్టుకుంటే మీకు హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. మనకిచ్చిన ఆది బ్లౌజ్ హ్యాండు బాగా కొంచెం డౌన్ ఎక్కువ ఉందనమాట. అంత పెట్టకుండా 4 అంగుళాలైతే పెట్టాను నేను. ఇది 4.5 దాకా ఉందండి డౌను. మనకు అంత డౌన్ అవసరం ఉండదు. ఇది 10 ఇంచెస్ కాబట్టి పావు తక్కువ 4 వరకు కూడా పెట్టుకోవచ్చనమాట. అదే 6 అంగుళాలు, 5 అంగుళాలు హ్యాండ్ పొడవనుకోండి 2.5, పావు తక్కువ 3 వరకు పెట్టుకోవచ్చు. మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ ముక్కలు కూడా మనకి హ్యాండ్‌కి సంక వైపు అతుకులు పడితే ఆ జాయింట్‌కి అయితే సరిపోతాయనమాట అండి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకుందామండి. ముందుగా క్రాస్‌లా ఉంటే ఇలా తీసేసుకోవాలనమాట. అప్పుడు మనకి నీట్‌గా వస్తదండి బ్లౌజ్ కటింగ్ అనేది. చివర ఖర్చుకి ఇలా ఆనమాలు పెట్టుకోవాలండి. ఒక పావించు. ఇది ఖర్చులోకి వెళ్ళిపోద్దనమాట. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కొలుసుకుందామండి. పొడవు అనేది ఇదిగోండి ఇక్కడ నేను పట్టుకున్నాను కదా! ఈ డాట్ కాడ నుంచి ఈ భుజం వరకు ఇలా పట్టుకుని ఇలా ఆనమాలు పెట్టుకున్నామంటే మీకు సమానంగా వచ్చేద్దనమాట. అలాగే నడుము లూజ్ కూడా చూడండి ఇక్కడ నేను కొలుస్తున్నాను కదా! ఇలా పట్టుకుని కింద మనం ఆనమాలకి వదిలేసిన కాడ నుంచి ఇదిగోండి ఇది. ఇక్కడ ఖర్చు వరకు మనం ఈ ఎగస్ట్రా పెట్టుకున్న ఆనమాల డాట్స్‌కనమాట. ఇదిగోండి సంక వైపు. బ్లౌజ్ అనేది సాగనివ్వకుండా మెడ అనేది మనం ఎదరకు పెట్టుకున్నామంటే ఆనమాలనేది నీట్‌గా వస్తది. ఇప్పుడు మనం మెడ కింద ఇబ్బారు కూడా చూసుకోవాలనమాట అండి. మెడ దగ్గర కూడా దీని ప్రకారం మనం కొంచెం కొంచెం ఆనమాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మెడ లూజ్ కూడా కొలుసుకుందామండి. మెడ లూజ్ కూడా మనం ఈ ఆది బ్లౌజ్ మెడ అనేది ఎడల్పుగా సాగనివ్వకుండా ముందుకు పెట్టుకోవాలనమాట. అంటే బ్లౌజ్ ఉండే సైజుని బట్టి మనం వెడల్పు అనేది పెట్టుకోవాలి. ఇది 34 సైజ్ అనమాట. అంటే 34 సైజు బ్లౌజ్ అండి. దీనికి పైన మనకి పావు తక్కువ 3 ఇంచులు వచ్చింది మెడ వెడల్పు అనేది. అలాగే ఈ సంక వైపు కూడా మనం ఆది బ్లౌజ్‌ని బట్టి ఇలా ఆనమాలు అనేది పెట్టుకున్నాం కదా! ఇలా పెట్టుకున్నాక కొలుసుకోవాలనమాట అండి. కొన్ని బ్లౌజులకి సంక అనేది దింపుతారు. ఆ దిగడం వల్ల ఏమవుతదంటే సంక దగ్గర మనకి లూజ్ వచ్చేద్దనమాట ఎంత ఖర్చు పట్టినా. మనకి సంక డౌన్ అనేది 6, 6.5 వరకు పెట్టుకోవచ్చనమాట ఇలాగా ఈ సైజుకి. సైజుని బట్టి ఉంటది. ఈ ఆది బ్లౌజ్‌కి సంక అనేది కిందకుందండి. కొంచెం పైకైతే పెట్టాను నేను 6.15 వరకు పెట్టాననమాట. అలాగే ఇది నడుము పొడవు కూడా 15 అంగుళాలు ఉంది మనకి. కింద ఖర్చు పోను అంటే ఖర్చుతో కలిపి 15.5 ఉంటదనమాట అండి. అలాగే మనం మెడ వెడల్పు కూడా కింద 3 అంగుళాలు పెట్టుకున్నా అండి. అలాగే పైనొచ్చి 3కి కొంచెం తక్కువ పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కూడా పైన మీద కింద అనేది ఎక్కువ వెడల్పు ఉండాలనమాట. పైన అనేది వెడల్పు పెంచామంటే భుజాలు అనేవి జారిపోతాయండి. అలా జారకుండా మనం కింద కొంచెం వెడల్పు రౌండ్ షేప్ గురించి కింద పెంచుకోవాలనమాట లోతు అనేది.
అలాగే సంక వైపు కూడా మనం రౌండ్ షేప్ పెట్టుకోవడం 1.5 ఇంచు ఇలా ఆనమాల అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా రౌండ్ షేప్ అనేది గీసుకుందాము. ఇలా స్కేల్ పెట్టైనా గీసుకోవచ్చండి, నార్మల్గా అయినా గీసేసుకోవచ్చు మనం ఈ రౌండ్ షేప్ అనేది. ఈ స్కేల్ పెట్టి గీసుకుంటే ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సంక అనేది చూసారు కదా, ఇలా సంక అనేది మనకి ఎప్పుడు కూడా ఇలా పైకే ఉండాలండి. కిందకి జారిందంటే సంక అనేది మనం ఎంత కుట్టేసినా కూడా లూజ్ వచ్చేద్ది అనమాట. అలాగే 2 అంగుళాలు అయితే ఖర్చుకు ఉందనమాట. ఖర్చుకి నేను ఆనమాలు పెట్టాను. ఇప్పుడు మనం నడుము దగ్గర డాట్ అనేది ఇలా ఈపు దగ్గర నుంచి ఇలా పొడవు అనేది కొలుసుకోవాలండి. మనకి ఈ డాట్ పొడవు అనేది పైన భుజానికి యువతల వైపుకే పెట్టుకోవాలన్నమాట. అంటే పైన భుజం 3 భాగాలుగా చేసుకుని యువతల సంక వైపు భాగానికి పెట్టుకోవాలండి. అవతల పక్కకు 2 భాగాలు వదిలేసి. అప్పుడే మనకి డాట్స్ అనేవి బాగా సమానంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ కూడా మెడ రౌండ్ కూడా గీసేసుకుందాము. మెడ రౌండ్ దగ్గర కింద 1/4 ఇంచు పెట్టుకుంటే చాలు అనమాట అండి. ఎక్కువ మార్క్ పెట్టుకోకర్లేదు, ఎందుకంటే మనకి కింద మెడ వెడల్పు అనేది కావాలి కాబట్టి. ఇదిగోండి ఇలా ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు మనం మెడ రౌండ్ అనేది కట్ చేసేసుకుందాము. చూసారు కదా, బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కటింగ్ చేసుకోవడంలో ఉంటుంది అనమాట. నీట్గా మనం కొలుచుకునే కొలత కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే బ్లౌజ్ దాని అంతటా అదే సెట్ అయిపోద్ది అనమాట అండి. అసలు టెన్షన్ పడక్కర్లేదు. చూసారు కదా, ఇదిగోండి సంక వైపు కూడా రౌండ్ అనేది ఎంత బాగా వచ్చిందో. మనం గీసుకోవడం కట్ చేసుకోవడంలోనే ఉంటుంది. మీకు ఈ పార్ట్ లూజ్ కూడా సమానంగా సరిపోద్ది అనమాట. మనం ఎదర ఉక్సులు పట్టి ఉంటుంది కదా, దాన్ని బట్టి ఎదర ఉక్సుల కాడ నుంచి సంక వైపు ఖర్చు వరకు కొలుసుకున్నామంటే లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేద్ది మీకు. ఇప్పుడు మనం ఎదర పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. ఎదర పార్ట్ వచ్చి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి ఇవ్వండి ఇలా వేసుకోవాలన్నమాట. ఎదర పార్ట్ కటింగ్ వచ్చేటప్పటికి మన వైపుకి కూరలు అనేవి వస్తాయండి. అంటే విడిమడతలు అనేవి మన సైడ్కి వస్తాయి అన్నమాట. అది హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి అయితే కనుక జాయింట్ అనేది మన సైడ్ రావాలి, విడిమడతలు అనేవి అవతల సైడ్కి వెళ్ళాలి. అలాగే మనం ఇదిగోండి ఎదర పార్ట్కి ఇలా బ్యాక్ పార్ట్ వేసేసి కట్ చేసుకోవచ్చు. ఇలా గీసుకునేటప్పుడు సంక వైపు కిందకంట జరగకుండా ఇక్కడ నేను పైకి వేసాను చూసారు కదా, ఇలా వేసుకోవాలండి. జాగ్రత్తగా రౌండ్ షేప్ వచ్చిందో లేదో కూడా చూసుకోవాలన్నమాట మనం ఇలా బ్యాక్ పార్ట్ వేసుకునేటప్పుడు. లేదంటే ఏమవుతుందంటే సంక వైపు కిందకి దిగిపోద్ది అనమాట. ఎదర పార్ట్ రౌండ్ షేప్ అనేది వచ్చిందో లేదో మనం చూసుకోవాలి. అప్పుడే మనకి ఎదర పార్ట్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చుట్టూ మనం ఆనమాలు పెట్టేసుకున్నాక బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుసుకుందాము. ఇదిగోండి కొలుసుకునేటప్పుడు ఇలా ఈ విధంగా కొలుసుకోవాలి. ఎక్కువ అయితే సాగదీయకూడదు అనమాట. మనం ఈ డాట్ దగ్గర నుంచి పట్టుకుని కొలుసుకుని డాట్ కిందకి ఆనమాలు పెట్టుకోవాలి. అలాగే సంక వైపు కూడా మనం ఈ ఖర్చు దగ్గర నుంచి చూసుకుని కొలుసుకుని ఇలా ఆనమాలు అనేది పెట్టుకోవాలన్నమాట ఎదర పార్ట్కి. ఇప్పుడు మెడ కూడా కొలుసుకుందాము. ఇదిగోండి మెడ కూడా అంతే, ఇలా జాగ్రత్తగా రౌండ్ షేప్ పట్టుకుని మనం ఇలా ఆనమాలు అనేది పెట్టుకున్నామంటే కటింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేద్ది అనమాట. చాలా ఈజీ అండి ఎదర పార్ట్ కట్ చేసుకోవడం. బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేసుకున్నామంటే చాలు, ఫ్రంట్ పార్ట్ మనకు ఉత్తునే వచ్చేద్దండి. అలాగే రౌండ్ షేప్ అనేది ఇలా గీసుకుంటే చాలు అనమాట. ఇది మెడ 8.5 ఉందండి. అలాగే సంక వైపు కూడా మనం పైకి ఉందో లేదో కూడా చూసుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా సంక దిక్కకుండా చూసుకోవాలి రౌండ్ షేప్ వచ్చిందో లేదో. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కూడా కొలుసుకుందాము. ఉక్సులు పట్టి వైపు కూడా మెడకాడ నుంచి మనం షేప్ ముక్క అతుక్కునేదాకా ఆనమాలు పెట్టుకుని మళ్ళీ కింద డాట్కి 1 అంగుళం పొడవు అనేది ఆనమాలు పెట్టుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇదిగోండి మనం సంక వైపు పెట్టుకున్న ఆనమాల కాడికి మనం ఈ షేప్ అనేది ఇలా కలిపేసుకోవాలండి. ఇదైతే ఇలా పైకి వచ్చింది కాబట్టి నేను కొంచెం క్లాత్ అనేది దించాను. ఇలా పైకి గీసేయడం వల్ల ఏమవుతుందంటే చెస్ట్ నొక్కేద్ది అనమాట అండి. కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే చెస్ట్ దగ్గర క్లాత్ అనేది తగ్గిపోయి పైకి ఎక్కేసినట్టు వచ్చేద్ది అనమాట. అందుకని మనం ఇలా కొంచెం క్లాత్ పెంచుకోవాలి. ఇప్పుడు సంక రౌండ్ కూడా గీసుకుందాము. సంక రౌండ్ అనేది మనం పైన ఒక 2 అంగుళాలు కింద ఒక 2 అంగుళాలు ఇలా ఆనమాలు పెట్టేసుకునండి. నేను పెడుతున్నాను చూసారా,
ఇలా ఆనమాలు పెట్టేసుకున్నారనుకో, ఈ ఆనమాల కాడ నుంచి ఇలా రౌండ్లో దింపుకోవాలన్నమాట మనం సంక రౌండ్ లోతు అనేది. ఎదరవైపు బ్యాక్ పార్ట్ మీద లోతు అనేది మనం కొంచెం ఎక్కువ తీయాలి కదండి. ఆ లోతు అనేది ఇలా గీసుకున్నామంటే మీకు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. క్రాసులు హెచ్చు తగ్గులు రాకుండా సంక లోతు అనేది. చూసారు కదా, ఇదిగోండి. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ ఇలా గీసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేద్దండి బ్లౌజ్ కటింగ్ అనేది. మీకు అర్థమవుతుంది కూడా, అసలు చాలా బాగా వివరంగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి కటింగ్ చేయడం. చూసారుగా, మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఇలా డాట్స్ వైపు మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఇలా ఆనమాలు పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు కూడా మీకు ఇబ్బంది అనేది ఉండదు అనమాట అండి. ఇలా కింద కూడా మనం ఆనమాలు పెట్టుకుని డాట్కి 2 అంగుళాల వెడల్పు అనేది పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఎదరి నుంచి 3 అంగుళాలు గ్యాప్ వదిలేసుకుని మనం 1/4 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి 3 ఉంటుంది అనమాట. ఇప్పుడు 2 అంగుళాల వెడల్పు పెట్టుకుని డాట్ పొడవు అనేది 3 అంగుళాలు పెట్టుకునండి. ఈ రెండు కూడా మనం ఇలా కలిపేసుకున్నామంటే డాట్స్ వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేద్ది అనమాట. డాట్స్ ఇలా అయినా మనం గీసుకోవచ్చు, లేదంటే మన ఆది బ్లౌజ్ డాట్ పట్టుకుని అయినా వేసేసుకోవచ్చు. ఈ మూడిట్లకి మధ్యలో 1 అంగుళంన్నర గ్యాప్లో ఉండి ఇలా రౌండ్ షేప్ పెట్టేసుకున్నామంటే మీకు డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట అండి. మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు షేప్ ముక్క కట్ చేసేసుకుందాము. షేప్ ముక్క కటింగ్ చేసుకునేటప్పుడు ముందుగా కూరలోని నడుం బెల్ట్ తీసేసుకుందామండి. ఇలా నడుం బెల్ట్ తీసేసుకున్నామంటే ఉన్న ముక్కను మనం షేప్ ముక్క అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇదిగోండి. షేప్ బెల్ట్ కూడా ఇలా మనం పట్టుకుని ఉక్సులు పట్టి వైపే కొలుసుకోవాలండి. మనం ఏది కొలుసుకున్నా కూడా ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టి వైపు నుంచే పట్టుకుని కొలుసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కింద కొంచెం తగ్గిద్ది, పైన పెరిగిద్ది అనమాట క్రాసు. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూసారా, ఇలా అనుకోండి. షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా బాగుంటుంది అనమాట అండి. దీని షేప్ బెల్ట్ ఎంత అయితే ఉందో చూసుకుని మనం కొంచెం ఖర్చుకు వదిలేసుకుని ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా ఎదరవైపు వచ్చేదానికి ఇలా చిన్న ఆనమాలు పెట్టుకున్నాం అనుకో, కుట్టుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయిందండి. బ్లౌజ్ పీస్ కట్ చేసుకుందాము. ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఇలా తీసుకునండి. మనం ఇలా డిజైన్ ఉన్నాయి మనం ఒకవైపే వచ్చేలా చూసుకోవాలన్నమాట. తిరగమరగా చూసుకుని ముందు నేను హ్యాండ్ అయితే తీసేస్తున్నానండి. హ్యాండ్స్ తీసేయడం వల్ల ఇలా 4 మడతలు వేసుకుని, మడతలు అనేవి మన సైడ్ ఉండాలి. ముందు మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగా దీన్ని ఇలా వేసుకునండి. సమానంగా తీసేసుకుంటే సరిపోతుంది. కింద మడతకు ఉంచుకుంటే కనుక ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఈ బ్లౌజ్ పీస్ చాలా చిన్నదే ఉందండి, సరిపోలేదు. అయినా అలాగే జాగ్రత్తగా కట్ చేసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కూడా ఇటు సైడే తీయాలండి, ఎందుకంటే ఇది డిజైన్ అనేది మనం ఒక సైడ్ వచ్చేలా చూసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా ఇలా డిజైన్స్ ఉన్నాయి. అయితే అదే ప్లెయిన్ అనుకోండి, మనం అటు ఇటు అయినా వేసి కట్ చేసేసుకోవచ్చు. ఇలా కింద హెచ్చు తగ్గులు ఉంటే తీసేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాము. ఇలా మెడ వైపు నుంచి జరగకుండా కట్ చేసుకోవాలన్నమాట అండి. కొన్నిట్లకైతే క్లాత్ ఎక్కువ ఉంటే కనుక మనం కొంచెం క్లాత్ ఉంచి కట్ చేసుకోవచ్చు. ఎక్కువ లేదు కాబట్టి నేను ఇంక సమానంగా కట్ చేసేస్తున్నాను. అదే కొంచెం క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, కొంచెం మనం ఖర్చులకి వాటికి క్లాత్ వదులుకున్నామంటే కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా కుట్టేసుకోవచ్చు అనమాట నీట్గా. అలాగే మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి విడిమడతలు అనేవి మళ్ళీ మన సైడ్కి వస్తాయండి. ఇదిగోండి, ఇలా చూసారు కదా, ఇలా డిజైన్ చూసుకుని వేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ కూడా. ఇలా నీట్గా సమానంగా ఇక్కడ నేను వేసాను చూసారు, ఇలా క్రాస్గా వేసేసుకునండి. ఇలా మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట చుట్టూరు కూడా. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి. చూసారుగా, బ్లౌజ్ కటింగ్ ఇంతే అండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు అన్నీ ఉన్నాయి.
తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడం కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. షేప్ బెల్ట్ కూడా అంతే అండి. నేను కింద మడత వేసుకుంటాను అనమాట. అందుకనేసి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కింద వైపు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసుకోవడం అయిపోయిందండి. మిగిలిన ముక్కలు మాత్రం మనం హ్యాండ్స్కి సైడు సంకల వైపు అతుకులు పడతాయి కదా, ఆ అతుకులకి జాయింట్లు అనేవి వేసుకుని కుట్టుకోవాలన్నమాట అండి. అలాగే ఇప్పుడు మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా కట్ చేసుకుందాం. ఇది ఉక్సులు పట్టి అండి, డబుల్ మడత మీద అతికేస్తాను. అలాగే ఇప్పుడు తాళ్ళు పట్టి కూడా తీసుకుంటున్నాను. ఇది లైనింగ్ జాకెట్ కాబట్టి ఇంక ఇలా డబుల్ మడత మీద వేసేస్తాను. ఒరిజినల్ క్లాత్లో లేదు కాబట్టి ఇది తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.